పిల్లలకు స్కూల్ చెప్పుకుంటే అన్నా మీకు యూనిఫామ్ ఉన్నది, మీకు యూనిఫామ్ ఉన్నది, మాకు యూనిఫామ్ లేదు. ఒక్కడే కట్టాడా మీకు యూనిఫామ్ లేదు. పశువులు గుంజుకున్నాడు గుంజుకోపోతారు. ఈ విద్యార్థులు మేము పిహెచ్డీ చేస్తున్నాం. మేము ఇంటర్మీడియట్ లో డిగ్రీ చేస్తాం. ఇక్కడికి పిహెచ్డీ చేస్తున్నాం. ఒక్కొక్కరం ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ప్రవర్తించే విధానం ఇది కాదు. మీకు పశువులే కాదు, మేము మనుషులే. జీవో చూడండి, ఏదైనా ఇన్స్టిట్యూట్ పెడితే ఏదైనా ఫ్యాక్టరీలకు కార్మికుల కోసం ఇస్తారు. విద్యార్థికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ పెడితే విద్యార్థి సంఘం నాయకులకి 100% రూమ్ పెట్టాలి. ఇవాళ డిమాండ్స్ పోస్టర్ ఉన్నది చెప్తున్నా, చెప్పండి మాట్లాడుతున్నా, చెప్పండి. మా డిమాండ్స్ ఇంటెలిజెన్స్కి పోయినాయి, మీడియాకి పోయినాయి, అందరికి పోయినాయి. మేము స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి అడ్రస్ చేస్తున్నాము. మేమేం రక్స్ క్రియేట్ చేస్తలేము. వాళ్ళని అడగండి, ఎవరు వచ్చి అడగండి. మీడియా కూడా ఎవరు ఒకటే విషయము సార్, సమీర్ సార్ ఒకటే విషయం. మేము ఒకటే ఏమంటున్నామంటే, ఒక విద్యార్థి సంఘంగా ఇవాళ ఎందుకు కలిసి బంధుకు పిలిపించినామో అది ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చినాము. మేము చెప్పుకుంటాము, స్వచ్ఛంగా వెళ్ళిపోతుంది. చెప్తే లేదు, పిల్లలు ఇంటికి వెళ్తారు, బంద్ కదా అన్ని మీరు మాట్లాడేది కరెక్టే. మీరు మాట్లాడేది బంధు పిలుపునిచ్చినవు, బంధు పెట్టి సార్, బంధు పెట్టి విషయం ఆగారు. సమీర్ సార్ మాకు అర్థమైతే మీరు ఇటు మాట్లాడండి, మీరు మాట్లాడండి. స్టూడెంట్ చెప్తున్నా, గవర్నమెంట్ స్కూల్ బంద్ చేయారు, అందుకే వచ్చినాం ఇక్కడికి. అరే బంద్ చేయాలి, ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఇక్కడికి? ఎందుకు? మా డిమాండ్స్ ఉంటాయి. స్కూల్ యూనిఫామ్ ఇప్పిస్తారా? స్కూల్ యూనిఫామ్ ఇప్పిస్తారా? గవర్నర్ స్కూల్ అదే ఏం చేయాలి?